వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక నేతగా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అసలు ఈయన ఎందుకు చేశాడు అనే విషయాలు కానీ మనం ఒకసారి మాట్లాడుకుంటే, కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఈ కాకినాడ పోర్టులో జరుగుతున్నటువంటి అక్రమాలన్నింటినీ బయటపెట్టేశారు. వాటిలో 50% వాటాలు వీళ్ళకి అల్లుడి దగ్గర ఈ వాటాదారులుగా ఉన్నటువంటి విషయం అని చెప్పి కూడా చాలా రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అండ్ అప్పట్లోనే ఈయన ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. మాకు ఎటువంటి సంబంధం లేదు, మొత్తం కాకినాడ పోర్టుకి సంబంధించి కేఎల్ రావు గారే ఇటువంటి మొత్తం చేస్తున్నారని చెప్పేశారు. అండ్ ఆ తర్వాత ఈయనే తప్పు చేశారు. ఈ వైసీపీ హయాంలోనే ఈ నిధులు కానివ్వండి, ఈ సీలో వచ్చేటువంటి కంటైనర్స్ కానివ్వండి, ఈ స్మగ్లింగ్ ఇటువంటి మొత్తం వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఎక్కువగా జరిగేవని అయితే అక్కడైతే నిరూపణ అయితే జరిగింది. ఈ కోవలో ఎక్కడ విజయసాయిరెడ్డి గారిని అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో కొన్ని వర్గీయులు అయితే ఈయన అందుకు రాజీనామా చేశారు. మినిమం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వస్తే మనల్ని వదిలేస్తారనే ఉద్దేశంతో రాజీనామా చేశారు అని కొంతమంది వర్గీయులు అయితే మాట్లాడుకుంటా ఉన్నారు. అంటే ఈ విషయాన్నే నారా లోకేష్ గారు ఈరోజు అయితే వైజాగ్ అయితే వెళ్ళారు. ఒక కేసు విషయం మీద పరువు నష్టం దావా అయితే వేశారు సాక్షి పేపర్ మీద. 2019లో జరిగినటువంటి అసత్య ప్రచారాలని సాక్షి అయితే చేస్తుందని చెప్పేసి అప్పట్లో నారా లోకేష్ గారు అయితే ఈ పరువు నష్టం దావా కేసు వేయడం అయితే జరిగింది. ఈ సమక్షంలో కోర్టు దగ్గర మీడియా ముఖంగా మాట్లాడుతూ కొంతమంది అడిగిన ప్రశ్నలకి నారా లోకేష్ గారు అయితే సమాధానం చెప్పారు. విజయసాయిరెడ్డి గారిని టీడీపీలోకి జాయిన్ చేసుకుంటారా, ఒకవేళ విజయసాయిరెడ్డి గారు మీ టీడీపీ పార్టీలో వస్తే జాయిన్ చేసుకుంటారా అని చెప్పేసి అయితే నారా లోకేష్ గారిని అడగడం జరిగింది. నారా లోకేష్ గారు వెంటనే మేము ఎందుకు జాయిన్ చేసుకుంటాం, అసలు ఎందుకు జాయిన్ చేసుకుంటామని చాలా సీరియస్ అయిన సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడింది. ఒకసారి విజయసాయిరెడ్డి గారు పార్టీకి రాజీనామా చేశారు, వైసీపీ పార్టీకి. టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఉంటే జాయిన్ చేసుకుంటారా అనే ఒక ఆలోచనతో మాత్రమే అక్కడ అయితే అడిగారు. వెంటనే దాన్ని కళాఖండిగా నారా లోకేష్ గారు వద్దు అని చెప్పేశారు. ఎందుకంటే ఈ క్రైమ్లో ఎవరికైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పుల్లో, అన్యాయాల్లో, అక్రమాల్లో ఏటుగా వ్యవహరించినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. అటువంటి వ్యక్తిని టీడీపీ పార్టీలోకి తీసుకుంటే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళైతే కొంతమంది అసహనం అయితే వ్యక్తం చేస్తారు. ఈయన గతంలో కూడా చంద్రబాబు నాయుడిని అదే పనిగా పెట్టుకొని దూషించిన సిచ్యువేషన్లు అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం కూడా కాకినాడ పోర్టు విషయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయింది, ఆయనకి వయసు మందలించింది, ఆయనకి అల్జైమర్స్ ఇటువంటి వ్యాధులు ఉన్నాయి అని చెప్పేసి అయితే పర్సనల్గా మెంటల్గా ఇలా ఉన్నాయి, వాళ్ళ తమ్ముడిలాగే ఆయన కూడా పిచ్చోడు అవుతాడు అని చెప్పేసి ఈ విధంగా అటువంటి మాట్లాడిన సిచ్యువేషన్లు అయితే మనం గతంలో చూసాము. అటువంటి వ్యక్తిని మళ్ళీ టీడీపీలో జాయిన్ చేసుకుంటారన్న క్వశ్చన్కి నారా లోకేష్ గారు అయితే చాలా ఫైర్గా ఆన్సర్ చెప్పారు. కళాఖండిగా ప్రసక్తే లేదు, విజయసాయిరెడ్డిని పార్టీలో జాయిన్ చేసుకునే ప్రసక్తే లేదు అన్నది. గతంలో కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా విజయసాయిరెడ్డి గారు ఒక చిన్న క్లూ వదిలినట్టు మీడియాకి అయితే తెలిసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఈ సిబిఐ వలలో చిక్కుకొని ఉంది ఈ వివేకానంద హత్య కేసు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అవినాష్ రెడ్డి గారు కొంతమంది హస్తాలు ఉన్నాయని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది. ఈ విషయంలో కూడా విజయసాయిరెడ్డి గారు కొంచెం అసహనం చెంది నేను అనవసరంగా నోరు జారానేమో అనే భావనలో జగన్మోహన్ రెడ్డి గారే దగ్గరుండి ఈ రాజీనామా చేయించారని అయితే కొంతమంది విశ్వసనీయులు అయితే అంటా ఉన్నారు. చూడాలి భవిష్యత్తులో విజయసాయిరెడ్డి గారు రాజకీయంగా అయితే ఇప్పటికైతే పర్మనెంట్గా దూరంగా ఉన్నారు. భవిష్యత్తులో ఎటువంటి స్టెప్ వేస్తారో మనం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. అంటే నారా లోకేష్ గారు అయితే మాట్లాడుతూ కళాఖండిగా విజయసాయిరెడ్డిని టీడీపీ పార్టీలో చేసుకునే అవకాశమే లేదు, చేర్చుకునే అవకాశమే లేదు అని చెప్పేసి అయితే మీడియా ముఖంగా అయితే నారా లోకేష్ గారు అయితే చెప్పారు.